వంటగదిలో ఈ తప్పులు చేస్తే జీవితాంతం కష్టాలు పడతారు. వంటగది విషయంలో కొన్ని నియమాలు తప్పక పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు వాస్తు పండితులు. వంటగదిలో కొన్ని తప్పులు చేస్తే మాత్రం నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా కుటుంబం అభివృద్ధి దెబ్బతింటుంది. అలాగే ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వంటగదిలో పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ విరిగిన పాత్రలు అలాగే విరిగిన కప్పులు అసలు ఉండకూడదు. ఈ విరిగిపోయిన వస్తువులు వంటగదిలో ఉంటే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. తద్వారా ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఇక వంటగదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే వంటగదిలో అపరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎవరైతే ఇంట్లో ఆహారాన్ని వృధా చేస్తారో వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. అందుకే ఆహారం వృధా కాకుండా చూసుకోవాలని చెబుతున్నారు. కిచెన్లో ఉండే సింక్ క్యాప్ వాటర్ లీక్ అవుతుంటే వెంటనే సరి చేసుకోండి. కుళాయి నుంచి నీరు కారణం డబ్బు వృధాకు కారణమవుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అందుకే ఇంట్లో టాప్ లీక్ కాకుండా చూసుకోవాలని చెబుతున్నారు. వంటగదిలో యుద్ధాలు హింసకు సంబంధించిన చిత్రాలు లేకుండా చూసుకోవాలి. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు. స్నానం చేయకుండా వంట చేయడం మంచిది కాదు. అలా చేయడం వలన అన్నపూర్ణాదేవిని అలాగే అగ్నిదేవుడిని అవమానించినట్లేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే స్నానం చేసిన తర్వాత మాత్రమే వంట చేయాలి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం ధనధాన్యాల వృద్ధి చెంది కుటుంబంలో అంత శుభం జరుగుతుంది. చాలామంది రాత్రిపూట తిన్న గిన్నెలను అలాగే ఉంచి ఉదయాన్నే శుభ్రం చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా గ్రహాలు రాసులు కూడా అశుభ ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇలా చేస్తే ఆనందం శ్రేయస్సుపై చెడు ప్రభావం చూపుతుంది. అందుకే ఎప్పుడు తిన్న గిన్నెలను వెంటనే శుభ్రం చేయడం మంచిది. చాలామంది స్థలం లేని కారణంగా డబ్బాలను గిన్నెలను ఒకదానిపై ఒకటి పేరుస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల వాస్తు దోషం ఇతర సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు వాస్తు పండితులు. పాలను అల్యూమినియం డబ్బాలో భద్రపరిచే అలవాటును మానుకోవడం మంచిది. అలాగే అల్యూమినియం పాత్రలో అన్నం వడడం మానుకోవాలి. ఎందుకంటే ఇది శుక్రగ్రహం యొక్క మంచి ప్రభావాన్ని తగ్గిస్తుంది. అల్యూమినియం పాత్రలో ఉండిన అన్నాన్ని తినడం ద్వారా జీర్ణ సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిని ఇంటి ముందు లేదా ఇంటి మధ్యలో నిర్మించకూడదు. వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వంటగది ఎల్లప్పుడూ ఇంటి వెనుక భాగంలో ఉండాలి. ఇంట్లో సుఖశాంతులు నెలకొనాలన్నా రోగాలు రాకుండా ఉండాలన్న తూర్పు దిశముఖంగా నిలబడి ఆహారం వండుకోవడం ఉత్తమం. దక్షిణ ఉత్తర పడమర దిక్కులు చూస్తూ ఆహారాన్ని వండటం మానుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. కిచెన్లో ఉపయోగించే కత్తులు కత్తెరలు ఇతర పదునైన వస్తువులు వినియోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా వాటిపై కేటాయించిన ప్లేసులో వాటిని భద్రపరుచుకోవాలట. ఎందుకంటే అవి సరైన ప్లేసులో లేకపోతే ఆ ఇంట్లో ఆర్థిక అస్థిరత ఏర్పడవచ్చు అంటున్నారు. వంటగదిలో పనిచేయని ఎలక్ట్రానిక్ కిచెన్ సామాగ్రి ఉండకుండా జాగ్రత్తపడాలి. వాడని వంటగది సామాగ్రి వల్ల ఇంట్లోకి సంపద రాదట. కాబట్టి అలాంటివి ఉంటే వెంటనే తొలగించి వీలైనంత సింపుల్గా ఉంచుకోవడం మంచిదంటున్నారు. పాడైన ఆహారం వంటింట్లో ఉంచుకోవడం మంచిది కాదట. దానివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ చేరి వివిధ సమస్యలు సృష్టించే అవకాశం ఉంటుంది. అలాగే పనికిరాని పదార్థాలను వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు. వీటి కారణంగా ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉండవచ్చు అంటున్నారు వాస్తు పండితులు. చీపురు కట్టను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ముఖ్యంగా చీపురు కట్టను డబ్బులు నగలు పెట్టే స్థలాలలో అసలు పెట్టకూడదు. అంతేకాదు వంటగదికి కూడా చీపురు దూరంగా ఉంచాలి. ఇంట్లో వంటగది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వంటగది మనకు కావలసిన ఆహారాన్ని అందించే ప్రదేశంలో వంటగదిలో చీపురు పెట్టడం వల్ల ఇంట్లో ఆహారానికి కొరత ఏర్పడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. శుభ్రత కోసం ఉపయోగించే వస్తువులు వేటిని వంటగదిలో పెట్టడం మంచిది కాదు అని శాస్త్రం చెబుతుంది. పసుపు ఆహారంలో రంగును జోడించడంతో పాటు యాంటీ బ్యాక్టీరియాల్గా కూడా పనిచేస్తుంది. శుభకార్యాలలో కూడా పసుపుది ప్రధాన పాత్ర. ఇంట్లో పసుపు అయిపోయిన తర్వాత తీసుకువస్తే అది దరిద్రానికి దారితీస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది బృహస హాలంతా పతికి నచ్చదు. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో బూట్లు చెప్పులు ధరించుకోకూడదు. అలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల వంటగదిలోకి మురికి క్రిములు చేరుతాయి. ఇది మాత్రమే కాదు, తల్లి అన్నపూర్ణకు వంటగది క్షేత్రం కాబట్టి బూట్లు చెప్పులు ధరించి రాకూడదు. అలాగే క్రిములు వచ్చే అవకాశం కూడా ఉంది. వంటగదిలో పూజ గది ఉండటం కొన్ని ఇళ్లల్లో తరచుగా చూస్తుంటాం. వంటగది అన్నపూర్ణ తల్లి స్థానమని అగ్నిదేవుడు కూడా ఇక్కడ కొలువై ఉంటాడు. కానీ వాస్తు ప్రకారం వంటగదిలో ఎప్పుడూ పూజ గదిని నిర్మించకూడదు. ఎందుకంటే వంటగది సాత్విక తామసిక ఆహారాన్ని వండుతుంటారు. ఉల్లిపాయ వెల్లుల్లి కూడా ఆహారంలో చేర్చబడ్డాయి. వంటగదిలో పూజగది ఉంటే అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. పొయ్యి అనేది వంటగది యొక్క అత్యంత ముఖ్యమైన భాగంలో ఒకటి. గ్యాస్ స్టవ్ని వంటగది యొక్క ఆగ్నేయ మూలలో ఉంచాలి. ఇంట్లో పెట్టుకునే పాత్రలు స్టాండ్ దక్షిణ దిశలో లేదా పడమర దిశలో పెట్టుకోవాలి.
ఏదైనా చిన్న వస్తువు వంటగదికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచుకోవడం మంచిది. ఇక గోధుమలు, పప్పులు, బియ్యం మొదలైన ధాన్యాలు నిల్వ చేసుకునేందుకు ఉత్తమ దిశ పశ్చిమం లేదా దక్షిణం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తిరిగి వచ్చే వీడియో కోసం